స్టాక్ మార్కెట్ అనగానే అందరూ ఇలా ఆలోచిస్తారు, వేలు పెడితే లక్షలు, లక్షలు పెడితే కోట్లు. ఈ భ్రమలో చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియకుండా స్టాక్ మార్కెట్ లో వేలు పెడితే అది ఇన్వెస్ట్మెంట్ కాదు, బ్లైండ్ గ్యాంబుల్. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి, ప్రైసెస్ ఎందుకు తగ్గుతాయి, ఎందుకు పెరుగుతాయి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ రోజు మనం తెలుసుకుందాం. ట్రస్ట్ మీ, మీకు స్టాక్ మార్కెట్ మీద జీరో నాలెడ్జ్ ఉన్న ఈ ఒక్క వీడియో కంప్లీట్ గా చూస్తే మీ మైండ్ సెట్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? మీకు సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అంటే కంపెనీస్ లో ఓనర్షిప్ కొనడం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సురేష్ అనే ఒక పర్సన్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు, కానీ అతని దగ్గర ఇన్వెస్ట్మెంట్ కి మనీ లేవు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ బ్యాంక్ వాళ్ళు షూరిటీ అడుగుతున్నారు, బట్ సురేష్ దగ్గర ప్రాపర్టీస్ ఏమీ లేవు, కానీ ఇన్వెస్ట్మెంట్ కి మనీ కావాలి. ఎలా వస్తాయి? అప్పుడు సురేష్ కి ఒక థాట్ వచ్చింది, అదే పబ్లిక్ ని అడగడం. పబ్లిక్ లో కూడా ఒకేసారి క్లోజ్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. కానీ అతని దగ్గర ఉన్న ప్లాన్ మొత్తం చెప్పి, నా కంపెనీలో మీకు ప్రాఫిట్ వస్తే షేర్ ఇస్తాను, కానీ మీరు దానికి బదులుగా 10 రూపీస్ పెట్టి షేర్స్ కొనుక్కోవాలని చెప్తే కొంటారు కదా. ఎందుకు కొంటారు అంటే ఇక్కడ ఇద్దరికి బెనిఫిట్ ఉంది. సురేష్ కి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, పబ్లిక్ కి ప్రాఫిట్ వస్తే సురేష్ ప్రాఫిట్ లో షేర్ ఇస్తాడు. ఈ ప్యాటర్నే స్టాక్స్ అంటారు, అంటే కంపెనీలో ఓనర్షిప్ బై చేయడం. మరి స్టాక్ మార్కెట్ అంటున్నారు కదా, మార్కెట్ అంటే ఏంటి అంటే కంపెనీస్ యాక్ట్ లో ఇలా చెప్తారు, ఒకసారి మీరు కంపెనీలో షేర్స్ కొంటే మీకు ఆ మనీ కంపెనీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నన్ని రోజులు ఆ మనీ వెనక్కి ఇవ్వరు అని. అంటే కంపెనీ షట్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ లో మాత్రమే ఆ మనీ వెనక్కిస్తారు. మరి పబ్లిక్ కి మనీ అవసరం ఉంటే ఏం చేయాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి అని క్వశ్చన్ రైజ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ కంపెనీస్ యాక్ట్ లో ఇలా చెప్తారు, కంపెనీ మీ మనీని రిటర్న్ చేయదు, కానీ మీరు షేర్స్ ని ఇంకొక పర్సన్ కి సేల్ ఆర్ బై చేసుకోవచ్చు అని చెప్తుంది. మరి ఆ సేల్ ఆర్ బై చేయాలంటే ప్లేస్ కావాలి కదా, ఎక్కడ సేల్ చేయాలి, ఎక్కడ బై చేయాలి, ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది. కాబట్టి దీనికి సెపరేట్ గా మార్కెట్ అని నేమ్ పెట్టారు. ఇక్కడ బోత్ సెల్లర్ అండ్ బయర్స్ ఇద్దరు ఉంటారు. దీన్నే స్టాక్ మార్కెట్ అంటారు. మరి షేర్స్ అంటే ఏంటి? ఫస్ట్ లో చెప్పాను కదా, షేర్స్ అంటే కంపెనీకి కావాల్సిన మనీని ఒక పర్సన్ ఒకేసారి క్రోస్ లో ఇవ్వలేరు, కాబట్టి ఆ లార్జ్ అమౌంట్ ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి స్మాల్ అమౌంట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పబ్లిక్ కి ఈజీగా ఉంటుంది. ఈవెన్ 10 రూపీస్ ఉన్నా కూడా 1 షేర్ వస్తుందని దీన్నే షేర్స్ అంటారు. మరి స్టాక్ మార్కెట్ లో షేర్ వాల్యూ ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, దీనికి రీజన్ ఏంటి? మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏబీసీ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఈ ఇయర్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఎక్కువ ఇచ్చింది. ఇప్పుడు మార్కెట్ లో ఈ కంపెనీ వాల్యూ పెరుగుతుంది. ఎలా అంటే, నువ్వే ఒక ఇన్వెస్టర్ అయితే నువ్వెలా చెక్ చేసుకుంటావు? కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయని షేర్స్ బై చేస్తావు. మరి నువ్వు ఇలా థింక్ చేస్తున్నప్పుడు నీలానే ఇంకొంతమంది ఇన్వెస్టర్స్ ఇలానే థింక్ చేసి బై చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ దగ్గర 5 షేర్స్ ఉన్నాయనుకో, దాని ప్రైస్ జనరల్లీ 10 రూపీస్. బట్ ఇప్పుడు ఒక 3 ఇన్వెస్టర్స్ వెళ్లి మాకు ఆ షేర్స్ ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ సెల్లర్ పెంచుతాడు. ఎందుకంటే అక్కడ షేర్స్ కి డిమాండ్ ఉంది, ఆటోమేటిక్ గా ప్రైస్ పెరుగుతుంది. ఒకవేళ డిమాండ్ లేకపోతే ఆటోమేటిక్ గా ప్రైస్ తగ్గుతుంది. ఇది రియల్ ఫ్యాక్ట్ బిహైండ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్. మరి స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఉంటుందా? 100% రిస్క్ ఉంటుంది. బట్ మీరు అనుకున్నట్టు కాదు. స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా తెలియని వాళ్ళు ఇలా చెప్తారు, ఇందులో 99% లాసెస్ వస్తాయి అని. బట్ రియాలిటీ అది కాదు. మరి స్టాక్ మార్కెట్ లో రిస్క్ ని ఎలా కంట్రోల్ చేయాలి, లాస్ ని ఎలా బేర్ చేయాలి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. గైస్, మీరు నిజంగా స్టాక్ మార్కెట్ అండ్ ఫైనాన్స్ లో మీకు ఇప్పుడు జీరో నాలెడ్జ్ ఉన్న ప్రో లెవెల్ కి వెళ్ళాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ అన్నిటిని చూడండి. అలాగే లైక్ అండ్ కామెంట్ చేయొచ్చు కదా, దీనివల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.